ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, అందరు బాగున్నారా? మేము కూడా దేవుని కృపను బట్టి, మీ ప్రార్థన బట్టి చాలా క్షేమంగా ఉన్నాం. ప్రియులారా, మీరు కూడా అన్ని విషయాల్లో క్షేమంగా ఆశీర్వాదకరంగా ఉండాలని మనదినము మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. మైటీ గాడ్ పీపీఎం అనే ఒక యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ ఎంతగానో ప్రోత్సహిస్తూ చాలామంది బిడ్డలు వారి స్పందన మాకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియులారా, అందుని బట్టి దేవాది దేవుని వందనాలు, మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రియులారా, ఈ సమయంలో మరి దేవుడు నా ద్వారా వ్రాయించిన పాటల్లో అనేకమైన పాటలు మీరు విన్నారు. చాలామంది బిడ్డలు ఆ పాటల ద్వారా ఆదరణ పొందుకుంటున్నారు. మరి ఎంతో నెమ్మది కలిగిస్తున్నాయని వారి యొక్క సాక్ష్యాలు తెలియజేస్తూ ఉన్నారు. మరి దేవుని మహాకృపదంతా కాబట్టి ఆయన నామానికే మహిమ కలగాలి. అందులో భాగంగా మరొక పాటను మనం పాడుకుని దేవుని నామాన్ని గనపరిచి పాట ద్వారా మనం ఆదరణ పొందుకుందాం. ఈ పాటలో నీతి కలిగి ఉంటే దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు, ఎలా దీవిస్తాడో ఈ పాట తెలియజేస్తుంది. నీతిమంతులను దేవుడు ఎలా ప్రేమిస్తాడు, వారికి ఉన్న బాధలో, శ్రమలో, నిందలో, అవమానంలో దేవుడు వారికి ఎలా సహాయం చేస్తాడో చెప్పటమే ఈ పాట. వినండి, దేవుని నామాన్ని మహింపరిచి నేర్చుకునండి. ప్రైజ్ లార్డ్. నీతి కలిగి ఉండుమా, యెహోవా నిన్ను విడువడు. శ్రద్ధతో ప్రార్థించుమా, నీ ప్రార్థన త్రోసివేయడు. నీతి కలిగి ఉండుమా, యెహోవా నిన్ను మరువడు.
నీతిమంతులైన వారిని యెహోవా మరువజాలడు. నీతిమంతులైన వారిని యెహోవా మరువజాలడు, మరచిపోలేడు. నీతి ఏ విషయంలోనైనా కూడా నీతి కలిగి ఉన్నప్పుడు ప్రియులారా, దేవుడు మనల్ని మరువజాలడు, విడువజాలడు, సిగ్గుపడనివ్వడు, త్రోసివేయడు. కాబట్టి ఈ పాట విన్న నీవు ఏ విషయంలోనైతే నీతి తప్పి బ్రతుకుతున్నావో ఆ విషయంలో మీరు జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలో నీతి కలిగి ఉండు. దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఆమేన్.